చెయ్యండి, వీళ్ళు బెయిల్ రద్దు చేయండి అని అడగడానికి, అలాగే ఇక్కడ కూడా ప్రజా కోర్టులో అవినాష్ రెడ్డిని దోషిని లేదంటే ప్రజా కోర్టులో శిక్ష వేసే ప్రయత్నం బెయిల్ రద్దు లేదు ఇక అసలు ఆ సీన్ అయిపోయింది. ఇక ఉన్న ఏకైక అంశం ఇప్పుడు ఏంటంటే ప్రజా కోర్టు ఇది కూడా కాదు, వాస్తవంగా ఏంటంటే అక్కడ జగన్ పట్టు లేదు అని నిరూపించాలనుకుంటున్నారు వీళ్ళు. జగన్ పట్టుని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, కుప్పంలో చంద్రబాబు గారికి సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో అతి భారీ తేడాలు గెలిచారు కదా మొన్నటిసారి, సీరియస్ ఎఫర్ట్ పెట్టి. స్థానిక ఎన్నికల్లో పంచాయతీలు భారీగా గెలిచారు, ఎంపీటీసీలు గెలిచారు, జెడ్పీటీసీలు గెలిచారు, మున్సిపాలిటీ గెలిచారు. అంత విజయాలు అయినాయి కదా బాబు గారి ఓటమి తర్వాతన. కాబట్టి అంటే రాష్ట్ర స్థాయిలో ఓటమి, కుప్పంలో అయితే ఆయన ఎమ్మెల్యే కదా, కుప్పంలో ఆయన ఎమ్మెల్యే ఉండగానే అక్కడ అన్ని గెలిచారు. ఇప్పుడు ఇక్కడ పులివెందులు గెలిచి చూపించాలి, దానికి దెబ్బకి దెబ్బ కొట్టాలి అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నట్టు కనబడుతుంది అక్కడ. సార్ ఇక్కడ వాస్తవానికి మొన్న ఎన్నికలకి సమయంలో సునీత్ గారు అంటే షర్మిల గారు ఉన్నారు, ఇద్దరు కలిసి గట్టి ప్రయత్నం అయితే చేశారు. ఓకే, అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. ఇది జడ్పీటీసీ ఎన్నికల విషయంలో అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, ఈమె ఇప్పుడు ఏదో వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ బలం పెరిగింది అని అనుకున్న టైంలో ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారా, అలాగే సునీత గారికి కూడా దూరంగా ఉన్నారా, లేదంటే ఆమె ఈ మధ్య రాజకీయాలను ఏమన్నా లైట్ తీసుకుంటున్నారా అనుకోవాలా? ఎందుకంటే పులివెందులు కదా ఇది, జడ్పీటీసీ ఉప ఎన్నిక కదా. అంటే ఇక్కడ